మరో ప్రశస్తమైన సమయం, మన దేవునితో మాట్లాడుకునే సమయం, ఆయన మాటలు వినే సమయం. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. రోజు నీ కడప యొద్ద కనిపెట్టి నీ మాటలు వినడానికి, విన్న వాటి ప్రకారంగా నడుచుకొనడానికి, మరి ముఖ్యంగా మా ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణ మగునట్లుగా ప్రార్థించుకొనడానికి ఇస్తున్న అవకాశాలను బట్టి వందనములు. మరొకసారి ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గుడ్ మార్నింగ్. మేల్కున్నారా? మేల్కున్న వెంటనే ప్రార్థించారా? లేచిన వెంటనే ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పండి. ఇంకా ఏ మేలు చేయలేదు కదా అనుకోకండి. మీరు నిద్రించి మేల్కున్నారంటేనే గొప్ప మేలు అని అర్థం. రాత్రంతా మిమ్మల్ని కాపాడిన దేవుడు, బతుకంతా మిమ్మల్ని కనికరించి కృప చూపించిన ప్రభువు మరొక రోజును ఫుల్ ప్యాక్ 24 అవర్స్తో దేవుడు మనకి ఇస్తున్నాడండి. ఏం చేస్తున్నాం ఆయన ఇచ్చిన సమయాన్ని? ఏం చేస్తున్నాం ఆయన ఇచ్చిన జీవితాన్ని? ఎలా ఉన్నామని పరిశీలించుకోవాలి. దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఎన్నో ప్రార్థనలకు జవాబులు ఇస్తున్నాడు. కానీ మనం ఆయన ఇచ్చిన జవాబులతో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా ఉన్నాం అసలు మనం దేవుని ముందు? చాలామంది లేచిన వెంటనే ఉదయమే అద్దం ముందుకు వెళ్తారు. రాత్రి బాగా నిద్ర పట్టిందా, మొహం బాగా చక్కగా ఉబ్బిందా, బ్రష్ చేసుకుంటూ ముఖాన్ని చూసుకుంటూ సిద్ధపడతారు. రోజు రాత్రంతా చేరిన ఆ యొక్క పాసి కడుక్కుంటారు, బ్రష్ చేసుకుంటాం కదండి. చేస్తారా? పళ్ళు తోముకుంటారా? యా. అలాగే మనం వేకువనే లేచిన వెంటనే ప్రతిరోజు దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కూడా కడుక్కొని దినచర్య ప్రారంభించాలి. అద్దంలో ముఖం చూసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మన హృదయాన్ని చూసుకోవాలి. దేవుని సన్నిధిలో మోకరించడం ద్వారా ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. కాబట్టి మనం లేచి నాకు అది దయచే, ఇది దయచే అంటామో, లేకపోతే స్తోత్రం స్తోత్రం అని ముగించడమో కాదు. కానీ ప్రభువా, ఈరోజు నా జీవితం ఎట్లా ఉంది నీ ముందు? ఎలా ఉన్నాను నేను? ఎప్పుడైనా మీరు ఇలాంటి ప్రార్థన చేశారా? దేవుని దగ్గరికి వెళ్ళి అన్నీ అడుగుతుంటారు, కానీ నా హృదయం నీ ముందు ఎలా ఉంది ప్రభువా? నా బ్రతుకు నీకు అంగీకారంగా ఉందా అని అడిగారా? దావీదులాగా నా హృదయ ఆలోచనలు, నా నోటి మాటలు, నా హృదయ ఆలోచనలు నీకు అంగీకారంగా చేసుకో అని మొరపెట్టారా? ఆ రోజు భక్తులు ఎప్పటికప్పుడు తమ హృదయాన్ని శుద్ధి చేసుకున్నారు. నిందారహితుడైన పిలువబడినటువంటి యోబు ఏమని ప్రార్థిస్తున్నాడో చూడండి. యోబు గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనం. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియజేయుము. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమములను, నా పాపములను నాకు తెలియజేయుము. మనం సాధారణంగా క్రైస్తవులు మాత్రమే ఇవాళ పాపము అని ఒప్పుకుంటారు. మిగిలి పాపం అంటే కోపం వస్తుంది వాళ్ళకి. వాళ్ళు దాన్ని ఏమంటారంటే, వాళ్ళు చేసిన ఆజ్ఞ అతిక్రమాలను వారు నా మిస్టేక్స్ అంటారు, నా పొరపాట్లు అంటారు. నేను పొరపాటు చేశాను, ఐఎమ్ సారీ అంటారు కొంతమంది. నేను తప్పు చేశాను అంటారు కావాలంటే. పాపం చేశాను అనరు. వదిలేయండి. మీ తప్పును మీరు గ్రహించుకుంటే మీ పాపాన్ని ఒప్పుకున్నట్లే. కానీ నిజంగా గ్రహించుకొని ఒప్పుకుంటే మరొకసారి తప్పు చేయరు. ప్రతిరోజు మన జీవితంలో మనం తప్పులు ఒప్పుకుంటూ ఉండాలి. తెలిసినవి చేసినవి కొన్ని, తెలియక చేసినవి కొన్ని, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సీన్స్ కొన్ని, ఆజ్ఞ అతిక్రమాలు కొన్ని, చేయవలసినవి చేయకపోవటం కొన్ని, చేయవలసినవి చేయకూడనివి చేయకపోవటం, చేయవలసినవి చేయకపోవటం. సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు. చేయవలసినవి చేయకపోవటం తప్పు. చేయనవసరము లేనివి చేయుట అనేది
తప్పు. మనం అనేక సార్లు చేయకూడనివి చేస్తున్నాం, చేయవలసినవి చేయటం లేదు. ఏ విషయంలో ఎప్పుడు ఏది ఎలా చేస్తున్నామని మీరెప్పుడైనా గుర్తించారా? ఏ విషయం దేవుణ్ణి బాధ పెడుతుంది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉందని మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నారా? యోబు దేవుని సన్నిధిలో కూర్చొని నా దోషములెన్ని, నా తప్పులెన్ని, నా పొరపాట్లు ఎన్ని, నా అవిధేయతలు ఎన్ని, చూసారండి? అవిధేయులం అవ్వటం, పొరపాటులు చేయటము, తప్పు చేయటము మన జీవితాల్లో ఎన్నో ఉంటుంటాయి. అవి నాకు తెలియజేయి ప్రభువా. నీ మనసాక్షి దోషారోపణ చేసే స్థితి దాటిపోయినప్పుడు, నీ మనసాక్షిని నువ్వు నిద్రపుచ్చేసినప్పుడు, నీ మనస్సాక్షి వాతవేయబడిన మనస్సాక్షిగా మారిపోయినప్పుడు, అంటే చేసిందే మళ్ళీ చేస్తూ చేస్తూ చివరికి అలవాటు అయిపోయినప్పుడు స్పందించదండి.